లిక్కర్ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. లిక్కర్ అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణకు తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాననే విషయాన్ని ఆయన తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా ఈ అంశం పైన జవాబు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హేమీలైనటువంటి సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ హాజరై వాదనలు వినిపించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయదు అని వారందరూ వాదించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. ఈ మొత్తం లిక్కర్ పాలసీ చేసేటువంటి సమయంలో ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయగా, కొత్త బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారని భావించవచ్చు కదా, ఒక ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తున్నారని భావించవచ్చు కదా అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈరోజు ప్రస్తావించినటువంటి పరిస్థితి. అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి మొత్తం వ్యవహారంలో ఆయన పాత్ర చాలా పరిమితమైనటువంటి విషయాన్ని కూడా ఆయన తరపునటువంటి న్యాయవాది చెప్పారు. కేవలం తన పైన ఉన్నటువంటి ఆరోపణలు ఒక కారు, ఫార్చునర్ వైట్ కార్ అరేంజ్ చేసి అందులో డబ్బులు సప్లై చేశారనేటువంటి ఒక ఆరోపణ మాత్రమే ఉంది. అంతకు మించి ఆయనకు ఇందులో ఎలాంటి పాత్ర లేదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, సో ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం విషయంలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు ప్రీ అరెస్ట్ బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు అయినట్లయింది. ఇంకోవైపు ఇటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లోగా ఈ అంశానికి సంబంధించినటువంటి పైన ఏపీ ప్రభుత్వం కూడా తమ వాదన తెలియజేయాలని కోరింది. అలాగే ఈ కేసులో ఈ యాంటిసిపేటరీ బెయిల్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇంతమంది దేశంలో ప్రముఖులైనటువంటి హేమీలైనటువంటి లాయర్లందరూ కూడా ఈ ఒక్క కేసు కోసం వచ్చారా అనేటువంటి ఒక విస్మయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఏకంగా ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ లాంటి ఒక సీనియర్ న్యాయవాదులందరూ కూడా ఈ కేసులో చాలా కీలకమైనటువంటి న్యాయవాదులందరూ, సీనియర్ న్యాయవాదులంతా ఒక చిన్న కేసు కోసం వచ్చారా అని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఒక విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళకి ఇచ్చేటువంటి ఫీజుతో ఒక ఫార్చునర్ కార్ కొనొచ్చని కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం అన్ని అంశాలను, ఒకవైపు కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా సుప్రీంకోర్టు విన్నది. అలాగే 2 పక్షాల వాదనలు విన్న తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సో మొత్తానికి ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఆయనకు ప్రీ అరెస్ట్ బెయిల్ మంజూరైంది. తదుపరి ఈ అంశానికి సంబంధించి 4 వారాల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.